ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. సార్ గెలవడానికి మీరు మీ స్పెషల్‌గా ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారని విన్నా సార్. దాని గురించి చెప్పండి ఒకసారి నాకు. నా 2009 నుంచి నా ఫస్ట్ ఎలక్షన్ నుంచి కూడా ఐ హ్యాడ్ ఎ విజన్ ఫర్ కాకినాడ. ఆ విజన్ కూడా నేను ఏంటంటే చాలా బ్రాడ్గా పెట్టడమో లేకపోతే కాంప్రహెన్సివ్గా పెట్టడమో ప్రజల్లోకి ఎప్పుడూ అంత రీచ్ లేదు. సో ఈసారి ఏంటంటే ప్రత్యేకించి దాన్ని చిన్న చిన్నది చేసి కుదించి చాలా ఎఫెక్టివ్గా కొంచెం సబ్స్టాన్షియల్గా పెట్టడం జరిగింది. అండ్ మాకు సర్వేలు చెప్పిన దాని ప్రకారం ఆ మేనిఫెస్టోని కింద స్థాయి దాకా తీసుకెళ్ళగలిగాం కాబట్టి ఇవాళ అది మీ నోటీస్ దాకా వచ్చింది. అండ్ టుడే మీరందరూ చూశారనుకోండి, నాకు తెలిసి భారతదేశంలో 543 నియోజకవర్గాల్లో కూడా నో ఎంపీ హ్యాస్ కమ్అప్ ఇలా ఈ విధమైన మేనిఫెస్టోతో. ఎందుకంటే చాలామంది హామీలు ఇవ్వడం సహజం ఎలక్షన్స్ వచ్చినప్పుడు. ఎలక్షన్ వచ్చేసినాయి కదా గబగబా రాసేసింది కూడా కాదు. సో ఈ మేనిఫెస్టోని చాలా వెల్ థాట్ ఓవర్, మాకున్న కెపాసిటీస్ పరిధులను కూడా అర్థం చేసుకుని రూపొందించిన మేనిఫెస్టో ఇది. సో దాన్ని బాగా తీసుకెళ్ళి దీని ఛాలెంజ్ ఏంటంటే ఇవాళ ప్రజల్ని అది రీచ్ చేసి మొప్పించటం. రెండో ఛాలెంజ్ ఏంటంటే అది బాధ్యతగా తీసుకుని రేపు గెలిచిన తర్వాత ఇంప్లిమెంట్ చేయటం ఈజ్ బిగ్గర్ ఛాలెంజ్. సో అది మనకి ఈ 5 ఏళ్ళలో నేను పూర్తి స్థాయిలో చేయగలిగితే తర్వాత నేను ఓటు అడగాల్సిన పరిస్థితి కూడా ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నినాదం ప్రకారం మీ ఇంటికి మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని ఏ విధంగా ఆయన అన్నాడో, మన ప్రాంతానికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే పరిస్థితి ఆ రోజు రావాలని నేను ఉంటాను. అండ్ రెండవది అట్ లార్జ్ ఆ స్థాయిలో చేయగలిగితే నాతో మళ్ళీ పోటీ చేసి లేదా మళ్ళీ నేను ఎంపీకి ఈ ప్రాంతంలో ఉండాల్సిన పని కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. అదేంటి సార్ అది? ఎందుకంటే ఇది అంత ఇంపాక్ట్ చేసే మేనిఫెస్టో అన్నమాట. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఒక టర్మ్ గెలిచి మీరు చేయాలనుకునేవన్నీ ఏదైతే ప్రజలకి సర్వీస్ ఉందో అదంతా చేసేసి తర్వాత గెలిచినా గెలవకుండా నుంచోకుండా టికెట్ వచ్చినా రాకుండా పర్లేదు అనుకుంటున్నారా? తప్పకుండా ఏ ఎంపీ చేయని విధంగా ఐ హావ్ టు లీవ్ మై మార్క్. నా మార్క్ ఉండిపోయే విధంగా నేను రాజకీయం చేయాలి. అండ్ ఆ తర్వాత జర్నీ అంతా ఆ మార్క్ డిసైడ్ చేస్తుంది మన జర్నీ ఎట్లా. ఒక్కసారి మీ మేనిఫెస్టో చెప్పండి సార్. ప్రధానంగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం 80% అంతా రూరల్ నియోజకవర్గం. ప్రధానంగా ఓన్లీ వన్ మేజర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ వచ్చి కాకినాడే, మిగిలిన చిన్న చిన్న మున్సిపాలిటీలు కైండ్ ఆఫ్ రూరల్. సో నా చిన్నతనం నుంచి పూర్తి స్థాయిలో అవగాహన వ్యక్తిగా ఈ ప్రాంతం అంతా సో ఉన్న 400 గ్రామాలు ప్రధానమైన మెయిన్ గ్రామాలు అన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకుని ప్రతి గ్రామంలో ఒక ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి 400 గ్రామాలని 400 కోట్లు 400 గ్రామాలని 400 కోట్లతో రాబోయే 5 సంవత్సరాల్లో కీ థింగ్స్ అని గ్రామాల్లో 10 మందికి ఉపయోగపడే పనులను కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఆలోచన ప్రధానంగా పెట్టడం జరిగింది. మా కంపెనీల్లోనే ఇంచుమించు 3,000 మంది పైచీలకు ఇదే ప్రాంతం ఇదే కాకినాడ పార్లమెంట్ నుంచి నేను ఉద్యోగ అవకాశాలు కల్పించే మనకి భాగ్యం దొరికింది. ఎందుకంటే మా దగ్గర ఆల్మోస్ట్ 10,000 మంది పనిచేస్తారు. అంటే నేను పోటీ చేస్తానో చేయనో తెలియనప్పుడే నేను ఒక 7-8 months బ్యాక్ ఒక పెద్ద జాబ్ మేళాని కండక్ట్ చేశాను. ఎందుకంటే నాకు రెగ్యులర్గా చాలా మంది బయోడేటాలు రెజ్యూమేలు పంపిస్తూ ఉంటారు. మీరు ఆల్రెడీ ఈ మాట అన్నారు కూడా, ఇక్కడ జాబ్స్ రిక్వైర్మెంట్ చాలా గమనించారు. ది సెకండ్ మేజర్ పాయింట్ ఇన్ మై మేనిఫెస్టో ఈజ్ ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఐటీఐ, పాలిటెక్నిక్, బీకామ్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్సీ ఆర్ చేసిన వాళ్ళందరికీ వాట్ దే ఆర్ లైకింగ్ ఎంప్లాయబుల్ స్కిల్స్ అని ఉంటాయి. ఆ ఎంప్లాయబుల్ స్కిల్స్ లేక లేకపోతే బేసిక్ ట్రైనింగ్ లేక ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవటం కానీ జాబ్స్లోకి వెళ్ళిన తర్వాత జాబ్స్లో కూడా నిలకడగా ఉండలేకపోవడం పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చూసి వీళ్ళందరికీ ఒక శిక్షణ ఇవ్వాలి, అంటే స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి ఎవ్రీ ఇయర్ ఒక 5,000-6,000 మందిని మినిమం ఆ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ట్రైన్ చేసి వాళ్ళందరినీ 100% ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా మనం ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. సో దాన్ని ఆల్రెడీ మచ్ అడ్వాన్స్ స్టేజ్, అంటే నేను ఎంపీ అయిన 6 నెలల్లోపే ఐ విల్ ఎస్టాబ్లిష్ దట్ హియర్. సో అలాగే ప్రతి సంవత్సరం ఒక 6,000 మందికి నేను డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే రాబోయే 5 ఏళ్లలో ఒక 30,000 మంది. ఎందుకంటే ఇవాళ చాలా మందికి అపోహ ఉంటుంది ఇక్కడ, జాబ్స్ లేవు. ఎందుకంటే పేరెంట్స్కి పిల్లలు చెప్పేది అలాగే ఉంటుంది. కానీ ఇవాళ భారతదేశం నిండా దండిగా జాబ్స్ ఉన్నాయి. అలాగే అబ్రాడ్లో విదేశాల్లో కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను లాస్ట్ ఒక 6-7 నెలల కిందట యూరోప్ వెళ్ళినప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్ జర్మనీకి, ఇటలీకి ఆ 2 దేశాలకే ఆల్మోస్ట్ 2.5 lakh నర్సెస్ కావాల్సి వచ్చింది. మన ఇండియన్ హెల్త్ మినిస్ట్రీని కూడా అప్రోచ్ అయ్యి ఎంఓయూ చేశాడు. ఏంటంటే మీ ఇండియాలో చాలామంది నర్సులు ఉన్నారు కదా, ట్రైన్ చేసి మా దేశం పంపండి అని. అలాగా ఇంటర్నేషనల్గా కూడా కోవిడ్ కరోనా తర్వాత చాలా దేశాల్లో పనిచేసే వాళ్ళు తక్కువైపోయి సో స్కిల్డ్ తయారు చేసి అంటే పిల్లల్లో ఇక్కడ ఉద్యోగులలో
ఒక మంచి స్కిల్ని డెవలప్ చేసి వాళ్ళని ఉద్యోగాలకి బయటికి పంపుదాం అనుకుంటున్నారా మీరు మరి? బోత్ ఇంటర్నేషనల్గా పంపుదాం అనుకుంటున్నాను, అలాగే లోకల్గా కూడా ఆ గ్యాప్ని ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఐ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్. ఏంటంటే మీకు టిపికల్గా వెల్డర్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ ఉన్న వెల్డర్స్ ఉన్నారంటే కాకినాడలో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ మన రాష్ట్రంలో కానీ వాళ్ళకి 20,000 జీతం ఇస్తారు, 25,000 జీతం ఇస్తారు. కానీ అదే వెల్డర్స్కి నేను ఒక 2 months ట్రైనింగ్ ఇచ్చి ఫిషర్ అండ్ టూల్స్ ఉంటాయి ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ చేయించాను అనుకోండి, సేమ్ అదే వెల్డర్కి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో 2 లక్షలు 3 లక్షల జీతాలు వస్తాయి. అలాంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి క్రియేట్ అవుతాయి అన్నమాట. నేను ఒక మార్కెటింగ్ పర్సన్గా ఈ ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్న పొటెన్షియల్ని, ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ని ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కో ఇంటర్నేషనల్ కంపెనీస్కో నేను తీసుకెళ్ళగలిగే అనుభవం ఉంది, అనుబంధం ఉంది. కాబట్టి నాలాంటి వాడికి కొంచెం ఈజీగా అవుతుంది. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ ది పార్టీ సార్ కొంతసేపు. ఎందుకంటే మీరు మారినన్ని పార్టీలు అంటే ఫస్ట్ పిఆర్పి దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత టీడీపీ, వైసీపీ, మళ్ళీ ఇప్పుడు వైసీపీ, ఇట్లా ఈ విధంగా మారుతూ వస్తూనే ఉన్నారు. ప్రతిసారి కాన్స్టిట్యున్సీ మారలేదు కానీ అన్ని పార్టీలు మీరు చూసి వచ్చారు. అంటే జగన్ గారిని చూసినారు దగ్గరగా, చంద్రబాబు గారిని చూసినారు, చిరంజీవి గారిని చూసినారు. మీకు ఎవరు బెటర్ అనిపించింది అసలు ఫస్ట్ చెప్పండి? ఒక పర్ఫెక్ట్ పొలిటీషియన్, ది పర్ఫెక్ట్ నాయకుడు అనేవారు. నాకు ఇప్పుడు ఆన్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్తో అండి, నేను లైక్ యూ సెడ్ మన రాష్ట్రంలో ఉన్న ఈ నాయకులనే కాకుండా నాకు మన దేశంలో ఉన్న చాలామంది ముఖ్యమంత్రులతో నాకు పరిచయాలు ఉన్నాయి. ఓకే, అలాగే చాలామంది పార్టీ లీడర్స్తో, హెడ్స్తో కూడా నాకు పర్సనల్ పరిచయాలు ఉన్నాయి. చాలా తక్కువ మంది ఐకానిక్ లీడర్స్ ఎవాల్వ్ అవుతారు. మేబీ 25 ఏళ్ళ కిందట చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోనూ, లేకపోతే 15 ఏళ్ళ కిందట 20 ఏళ్ళ కిందట రాజశేఖర్ రెడ్డి గారు ఇంపాక్టబుల్ పాలిటిక్స్ చేసిన ఈ తరానికి, ఈ కాలానికి, లేకపోతే ఇప్పుడు దాకా గతంలో వీళ్ళెవరూ చేయని విధంగా ఆలోచన, శక్తి, డిసిప్లిన్గా పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచన లేకుండా చెప్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి లాస్ట్ 4 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తెలిసింది సగం అయితే, నేను లాస్ట్ 60 రోజులు 70 రోజుల నుంచి క్యాంపెయిన్లో గ్రామాల్లోకి తిరిగినప్పుడు, ఇంటరాక్షన్స్ చేసినప్పుడు, గ్రామాలను అన్నీ చూసినప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందింది, అవన్నీ స్కూల్స్ చూసినప్పుడు నాకు పడిన ఇంప్రెషన్ కానీ ఆయన చేసిన పరిపాలన మీద కానీ ఇప్పుడు 100కి 100 మార్క్స్. బాగా క్లోజ్, బాగా మాట్లాడతారు మీరు డైరెక్ట్గా? పర్సనల్గా మా ఇద్దరికి గుడ్ రిలేషన్షిప్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, అన్నీ ఉన్నాయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.